తీరా ఇక వైవి సుబ్బారెడ్డి మాజీ టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి దాంట్లో సిట్ ఇచ్చింది నిజమే, అందులో కల్తీ జరిగింది అని చెప్పి ఆయనే మాట్లాడుతూ ఉన్నాడు నేషనల్ మీడియాలో. నిన్నటిదాకా కాదన్నారు, వాళ్ళ సొంత బాబాయే ఒప్పుకున్నాడు. నేషనల్ టీవీలోనే ఒప్పుకున్నాడు. వాడు ఏదో లోకల్లో నీ దగ్గర నా దగ్గర ఒప్పుకున్నది కూడా కాదు. సిబిఐ చేసిందే కరెక్ట్ అండి, అది అన్ని జరిగినాయి, అవి అబద్ధాలు కాదు. నువ్వు ఒప్పుకున్నందుకైనా ప్రజలు కూడా పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్నారు. వీడు ఇన్ని చేసి వాళ్ళ బాబాయ్ ఒప్పుకున్నా ఈ దళితుడు ఎట్ట మాట్లాడుతున్నాడు, ఎట్ట తోలుతున్నాడు ఈ జనాన్ని, ఇప్పటికీ కాదంటాడు. ఏంది ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తానికి వచ్చాడు, పోయినోడు పోయాడు, వీడు మెలకుండా ఉండలేదు, జనాన్ని ఊరక రెచ్చగొట్టి జనాన్ని తోలి జనాన్ని దావకొడుతున్నాడు. అసలు ఎప్పుడు కూడా ఇతను రాకుండా మనం చూడాలని ప్రజలైతే మాట్లాడుకుంటున్నారు. తర్వాత కులభేదాలు తెచ్చి అనేకమైన సమస్యలు తెచ్చి రకరకాలుగా ఏదో మీరు రెచ్చిపోండి ఏదన్నా ఉంటే నేను చూసుకుంటాను, రాష్ట్ర ప్రజలకు అర్థం అవ్వాలి అన్నట్టుగా తిట్టిస్తున్నాడు. రాష్ట్ర ప్రజలకు అర్థమైంది, ఇవన్నీ జగనే తిట్టిస్తున్నాడు, జగనే ఈ రాష్ట్రాన్ని ఆగం చేస్తానికి ఉన్నాడు, ప్రశాంతంగా ఉంది ఈ రాష్ట్రం, మళ్ళీ ఆగం చేస్తానికి చూస్తున్నాడు, ఈయన ఎప్పుడు కూడా రానియకూడదు అనే భావంతో జనం అయితే నిర్ణయించుకున్నారు.